హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లో ఏమవుతుందంటే, గగన్ తన తప్పు తెలుసుకొని భూమి దగ్గరికి క్షమాపణ చెప్పడానికి వెళ్తాడు. కానీ అక్కడ భూమి కోరిక తీర్చాలని గట్టిగా నిర్ణయించుకొని ఒక డాక్యుమెంట్ తయారు చేయించుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత శరశ్చంద్ర, అపూర్వ, గోరింటాకు పిన్ని అందరూ కలిపి హాల్లో ఉంటారు. అప్పుడే గగన్ని చూసి భూమి అంటుంది, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. అప్పుడు గగన్ డాక్యుమెంట్స్ చూపించి, ఈ ఆస్తి అందరికీ అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చాను, నా పేరు మీద సంతకాలు పెట్టు భూమి అని అంటాడు. దానికి భూమి కూడా, ఈ ఆస్తి మా అమ్మ సంపాదించింది, తాను కళల్ని పెంచాలనుకుంది, అందుకే తను డ్యాన్స్ అకాడమీ పెట్టాలనుకుంది తన డబ్బులతోని అని చెప్పి అంటుంది భూమి. దానికి నాకు డ్యాన్స్ అకాడమీ అలాంటివి పెట్టడం ఇష్టం లేదు, ఈ ఆస్తి అంతా నాకే చెందుతుంది అని అంటాడు. ఇది వింటున్న శరశ్చంద్ర నిజమే అనుకొని తను అంటాడు, నీకు ఇష్టమయ్యేదేంటి, నాకు ఇష్టం, నేను పెడతానని నా సుభాష్ చంద్ర కోరిక తీరుస్తాను అని చెప్పి భూమికి చెప్తాడు. ఎంత డబ్బులైనా సరే నేను ఇస్తాను, నువ్వు అన్ని ఏర్పాట్లు చేయి భూమి, మనం డ్యాన్స్ అకాడమీ పెడదాము అని చెప్పి అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈశ్వరుగా. ఇక్కడ అదంతా విన్న అపూర్వ, గోరింటాకు పిన్ని షాక్ గురవుతారు. ఏంటి శరశ్చంద్ర ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి. శరశ్చంద్ర వెళ్ళిపోయిన తర్వాత భూమి, గగన్ ఇద్దరు ఒక్కొక్కరు థ్యాంక్స్ చెప్పుకొని భూమిని గట్టిగా హగ్ చేసుకొని సంతోషంగా అంటారు, నువ్వు అనుకున్న జరుగుతుంది భూమి అని చెప్పి. భూమి కూడా గగన్కి థ్యాంక్స్ చెప్తుంది, అనుకున్నట్టే వాళ్ళ అమ్మ పేరు మీద డ్యాన్స్ అకాడమీ పెడుతున్నదని చెప్పి. ఇదంతా తెలియని